కాకా నమస్తేనే. నమస్తే. అంత మంచిదేనా? అంత మంచిది. తింపు మీసం బగ్గనే వేయించిన తిప్పిన. అయితే ఈ రైతు బంధు గురించి అప్లికేషన్లు తీసుకుంటారా అంటున్నారు రేవంత్ రెడ్డి. ఎట్లాంటో మరి దాని గురించి కథ అప్లికేషన్లా ఎందుకట? అయితే 5 నుంచి 10 లోపల ఉన్న వాళ్ళకే ఇస్తానంటున్నాడు. ఎన్ని రోజులు చెప్పబట్టి వాడు గెలిచినప్పుడు నుంచి చెప్తుండు 6 గ్యారంటీలు అన్నాడు, ఒక ఫ్రీ బస్ అన్నాడు, ఒక 6 గ్యారంటీలు ఒక ఫ్రీ బస్ చేసిండు, ఒక ఉచిత కరెంట్ చేసిండు. అది 200 యూనిట్లు మాత్రమే. 200 దాటితే మళ్ళీ అమౌంట్ మొత్తం ఉన్న ఫస్ట్ యూనిట్ కాడికి 200 యూనిట్ల దాకా మొత్తం అమౌంట్ కట్టాలి మళ్ళీ. మరి ఎట్లా నమ్మకం ఉందా లేదా నీకు రైతు బంధు వస్తుంది? నమ్మకం, రైతు భరోసా అంటుండు. భూమాతని భూభారత్ వేరే పేరు పెట్టిండు, ధరనిధి చేసి. అది ఆడ మండల ఆఫీసులో అది రెవెన్యూ డిపార్ట్మెంట్ అది కరెక్ట్ లేదు. ఇప్పుడు ఈ రైతు భరోసా కూడా గ్యారెంటీ లేదు ఇప్పుడు. పాత రోజులు మళ్ళీ విఆర్ఓ వ్యవస్థ వస్తుంది, ఆఫీసర్ పూట తిరుగుడు మొదలవుతారు. రైతులను ఇంత ముందుగా అయితే పని చేసుకున్నాము, ఇప్పుడు కూడా పని చేసుకున్న వీలు కూడా ఉండదు. ఇక ఆఫీసర్ పూట తిరగాలి కాబట్టి. ఎందుకు ఆఫీసులో చుట్టూ ఎందుకంటావు? ఇప్పుడు 10 గుంటల భూమి నాకు ల్యాండ్ ఎక్కలేదు. విఆర్ఓ వస్తే విఆర్ఓ రావాలి, ఈయన ఫీల్డ్ మీకు రావాలి, ఈడ చూడాలి, మళ్ళీ మండలు పోవాలి, మోటిషన్ పెట్టాలి, అవి ప్రాసెస్ చాలా ఉంటుంది. ఇప్పుడు ధరణి ఉన్నప్పుడేమో డైరెక్ట్ నీదా కాదా అని ఎంక్వైరీ చేసి ఇద్దరు షూరిటీ పెట్టి సాక్ష్యాలు ఉంటే ఇమీడియట్లా రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇప్పుడు అట్లా లేదు కదా. ఇక అంటే ధరణిలో కూడా స్కామ్ జరిగిందని అంటున్నారు కదా. ఇక అది వాళ్ళకు స్కామ్ జరిగింది, మాకు రైతులకు అయితే ఏం లేదు. రైతుల విషయంలో కరెక్టే ఉంది మాకు. ఇప్పుడు ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 100,000 ఎకరాలకు గుట్టలకు పుట్టలకు అన్నిటికీ పడ్డది ఇక రైతు బంధు. ప్రజాధనం వృధా అయిపోయింది. అయితే ఇప్పుడు అట్లా కానీ నేను 5-10 లోపే ఇస్తాను అంటున్నాడు. ఆ నిర్ణయం కరెక్టే అంటారా? అట్లా ఇస్తానే ఇప్పుడు రెండు పంటలు మింగాడు. ఇప్పుడు సర్వే కూడా చేస్తుంటాడు. ఆ సర్వే కూడా ఎందుకు చేస్తుంటే రేపు సంక్రాంతికి సర్పంచ్ ఎలక్షన్ను ఆల్రెడీ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పిండు. దాని గురించి రైతు భరోసా 5 ఎకరాల వరకు ఉన్న వారికి ఇవ్వాలి, విలేజ్కి ఒక 3 గ్రామ పంచాయతీకి 3-4 వేసి వెరిఫై చేయాలి, మా సాగు చేసిన భూములకే ఇవ్వాలి, వృధాగా ఉన్న గుట్రాలకు ఇవ్వద్దని సర్వే చేస్తామని చెప్తుండు. ఆ ప్రాసెస్ అయ్యే వరకు 3-4 నెలలు పడుతుంది. మళ్ళీ ఎటు పెట్టి జూన్, జూలై, ఆగస్టులో మా సర్పంచ్ ఎలక్షన్లు వాయిదా పడతాయి. ఆ సర్పంచ్ ఎలక్షన్ల డ్రామా గురించి చెప్తున్నా అంతే. మొత్తానికి కాదు. ఎట్లుంటుంది అంటే సర్పంచ్ ఎలక్షన్లలో మన కాంగ్రెస్ పరిస్థితి? సర్పంచ్ ఎలక్షన్ల ఈ కాంగ్రెస్ హయాంలో సర్పంచ్ ఎలక్షన్లు పెడితే మొత్తం టీఆర్ఎస్ సర్పంచ్లు గెలుస్తారు. ఎందుకంటే టీఆర్ఎస్ ఇంతకుముందు గత 10 సంవత్సరాలు మంచిగా చేసింది కాబట్టి. అప్పుడు మంచిగా ఉండేనా రైతు? మంచిగా ఉంది. ఇప్పుడు ఏమైంది మరి? ఇప్పుడు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాడు. 100 ఒకటేనా లేకపోతే రుణమాఫీ? కానీ రుణమాఫీ కాలే. రుణమాఫీ చెప్తారు 1,00,000 వరకే కొంతమందికి ఇచ్చిండు, 1,50,000 వరకు కొంతమందికి ఇచ్చిండు. 2 లక్షలు మొత్తం మొదలు పెట్టలే. మేము బ్యాంకులోకి వెళ్తే మీరు ఫిల్టర్ అది మన ఎవరు అగ్రికల్చర్ మేడం దగ్గర వెళ్ళమన్నారు. అక్కడ అడిగినాం. అక్కడ అడిగితే వాళ్ళు మా దగ్గర ఏముండదు, బ్యాంకు వాళ్ళకే వస్తుంది, వాళ్ళే ఇస్తారని వాళ్ళు చెప్తారు. ఇప్పుడు మాత్రం రుణమాఫీ ఇవ్వాలంటే అగ్రికల్చర్ వాళ్ళే ఇస్తారు, బ్యాంకు మాఫీ ఇస్తామని వీళ్ళు చెప్తారు బ్యాంకు వాళ్ళు. ఈ మధ్యలో తిరుగుడికే మాకు దమ్ముదమ్మ అయిపోతుంది. మొత్తానికి సర్పంచ్ ఎలక్షన్లలో వ్యతిరేకత ఉంటుందా, సపోర్ట్ ఉంటుందా? మొత్తం ఫుల్ వ్యతిరేకత. అందుకే ఇది మన కులగన్న సర్వే చేసిండు. ఏం ఫలితం ఉందల్లా? ఎందుకు సర్వే చేసిండు? నీకు కోళ్ళు ఎందుకు, నీకు బలరు ఎందుకు, నీకు ఎన్ని బండ్లు ఉన్నాయి ఎందుకు, నీకు గివన్నీ సర్వే ఎందుకు, ఆవులు ఉన్నాయి ఎందుకు, ఇవన్నీ సర్వే చేసి ఏం చేసిండు ఆయన? దేని గురించి సర్వే చేసిండు అది చెప్పు. అంటే సర్వే వల్ల యూజ్ లేదు, అది వేస్ట్ చేసిన సర్వే కూడా వేస్టే. సర్వే వల్ల ఇది బెనిఫిట్ అయింది, కులగానే చేస్తాడు. ఈ బీసీకి రిజర్వేషన్ గిన్నె వస్తున్నాయి, ఎస్సీ గిన్నె కేటాయిస్తాము, ఓసీ ఏది చెప్పిన దాఖలే లేదా? ఇంకేం చేస్తాడు ఇక? ఇప్పుడు కూడా ఈ సర్పంచ్ ఎలక్షన్ల గురించే ఈ రైతు భరోసా చేస్తాయి మాయ మాటలు చెప్పి ముంచుతందుకే కానీ పైకి లేస్తుందుకు అయితే కాదు. కాకా నమస్తే అన్న. అంత మంచిదేనా? ఏం కూట్లే అవి? మొన్న కొన్ని పడ్డు నుండి ఇంటికాడ ట్రాక్టర్ తలిగిన ఉండే, మాదే ట్రాక్టర్. వ్యవసాయం ఉన్నదన్న? మామూలుగా తలిగింది. ఎన్ని ఎకరాలు ఉన్నది? నాకు 5 ఎకరాలు ఉందన్న. మరి రైతు బంధు ఇప్పుడు వేస్తాను అంటున్నాడు రేవంత్ రెడ్డి. ఏది 3 తారీఖు నుంచి 7 తారీఖు దాకా అప్లికేషన్లు అన్నట్టు వినబడ్డది. ఎందుకంటే అవి అప్లికేషన్ల కథ? అప్లికేషన్లు అనేది ఒక కాలయాపన చేయడానికి మాత్రమే అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే
రైతు ఇప్పుడు ఒడ్లు కాంటాక్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రతి సర్వే నెంబర్తో సహా గవర్నమెంట్ దగ్గర ఒక డాటా ఉంది. మా ఆధార్ కార్డు కొడితే ఖచ్చితంగా ఆన్లైన్లో మొత్తం తెలుస్తుంది. అగ్రికల్చర్ వాళ్ళ దగ్గర ఫుల్ డీటెయిల్ ఉన్నాయి. ఈ ఆల్రెడీ 10 సంవత్సరాలు మేము రైతు బంధు తీసుకున్నాం కదా, దాన్ని డాటా బేసిక్ చేసుకొని చేయమను. అయితే ముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ 100,000 ఎకరాలకు పడ్డది కదా, 100,000 ఎకరాలు ఎక్కడ ఎవరికి పడ్డాయి అవి? మాకైతే రైతులకు పడలే. వాస్తవానికి చెప్పాలంటే గుట్టలు చెట్టులు అనేది మాకు ఆల్రెడీ తీసేసిర్రు. మా పొలాలలో గుట్టలు రైతులు మామూలుగా సాధారణంగా ఉన్నాయి. అవి ఉన్నాయి, ఉడవిక్కుంటామా లేకపోతే అట్లే చేసుకుంటున్నామా? మేము చేసుకుంటున్నాము. మా దాంట్లో గుట్టలు ఉన్నాయంటే గుట్టలకైతే వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్లు ఎవరు ఇచ్చారు? మరి కాదు, చాలా మందికి ఉన్నోళ్ళు ఉన్నారు కదా, 100 ఎకరాల భూములు ఉన్నోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి కూడా పడ్డది అప్పుడు. అయితే రేవంత్ రెడ్డి ఏమంటున్నా, అది ఇయ్య అంటున్నాడు. ఇప్పుడు 5-10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఇస్తా అంటున్నాడు. అది కూడా పంట పండించే దానికి మాత్రమే ఇస్తాను. వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళకు ఒరిగేది ఏం లేదు. మాకు రైతులకు, చిన్న సన్నకారు రైతులకు మాత్రం ఖచ్చితంగా రైతు బంధు ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఈ 10 ఏళ్లలో కొంత రైతు అనేవాడు కొద్దిగా అంటే మంచి బట్ట, తెల్ల బట్ట ధరించే పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు ఈ రైతు బంధు ఇవ్వకపోవడం వల్ల మాకు పెట్టుబడికి లేక మళ్ళీ కోమటోళ్ళ దగ్గర పోయి అప్పడిగే పరిస్థితి ఇలా దాపరించింది మాకు. కాబట్టి ఎంబడే రైతు బంధు ఎలాంటి కండిషన్లు లేకుండా 15,000 నువ్వు 3 పంటలకు ఇస్తాను, 3 పంటలకు ఖచ్చితంగా మాకు మాకు ఎందుకంటే 2 పంటలకే దిక్కు లేదు. మరి 3వ పంట అంటున్నావు. ఈ సర్పంచ్ ఎలక్షన్లు ముంగటేసుకొని మరి ఈ యొక్క నమ్మకం ఉన్నదా మరి రైతు బంధు వస్తుందని? మాకైతే నమ్మకం అనిపిస్తలేదు. ఇదేదో కాలయాపన చేసే పరిస్థితే కనబడుతుంది. కాకా నమస్తేనే. నమస్తే. అంత మంచిదేనా? మంచిదే. ఎంత ఉన్నది వ్యవసాయం? ఉన్నది 4 ఎకరాలు ఉంది, కానీ రూపాయి మాపి కాలేదు, రైతు బంధు లేదు, ఏది సకా లేదు. అయితే రైతు బంధు అప్లికేషన్లు తీసుకుంటారు అంటున్నారు కదా? ఏ అప్లికేషన్ లేవు, ఏం లేవు. అయినాయి కానోలే, మొత్తమే కాలే. రైతు బంధు వస్తుందా నమ్మకం ఉందా మరి నీకు? నాకు నమ్మకం లేదు. 5-10 ఎకరాల లోపే ఇస్తాను అంటున్నాడు రేవంత్ రెడ్డి. నమ్మకం లేదు, నమ్మకం లేదు. ఈసారి అసలుగా నమ్మకం లేదు. మా మొత్తం మేము రైతులు మొత్తం ఆగమైపోతున్నాము. ఈ చెప్పులు అరిగినాయి. ఇగో బండి కూడా పెట్రోల్కి పైసలు లేవు. రుణమాఫీ ఎంత కావాలి? అందరికైనట్టు నాకు 1,00,000 మీద అయితే నయం ఉండదు. ఎంత ఉన్నది నీది భూమి? భూమి కాదు, అప్పు నాది 1,78 ఉన్నాయి. 1,78,000 ఉన్నాయి. మరి 2 లోపల అవుతున్నాయి అన్నారు కదా? కాలేనాయి, కాలే, రూపాయి కూడా కాలే. ఏమంటారు మరి రీజన్ అడిగితే? బ్యాంక్ వాళ్ళు రివైజ్ చేసుకోమంటారు. రివైజ్ చేసుకుంటే ఏమి ముందర పడతాయి? అవి రూపాయి వస్తాయా ఆసామికి? రిన్వాల్ చేసుకుంటే మళ్ళీ ఉతక అట్లే ఉంటుంది, మాఫేడ్ అవుతుంది. ఇంకా అది ఏడవుతుంది, ఇక కానే కాదా. ఇక అందుకే ఇక తిరిగి దండం పెట్టిపోతున్నాం. ఇక లాస్ట్కి ఇవాళ వచ్చినా ఇక దండం పెట్టిపోతున్నాయి. ఇక ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు 100 ఎకరాలకు 1000 ఎకరాలకు పడ్డది కదా రైతు బంధు. అట్లా కాకుండా 5-10 లోపు ఉన్న వాళ్ళకి చేసి ఇచ్చినా కానీ బాగుండు కదా సార్. అట్లా లేదు, ఇట్లా లేదు. ఆయన కూడా ఇచ్చే పొండిషన్ కూడా లేదు. పంట పండించే వాళ్ళకి ఇస్తానంటున్నాడు మళ్ళీ. అది కూడా కరెక్టే అంటారా నిర్ణయం? అది నిర్ణయం కాదు, పద్ధతి కాదు. అది నమ్మకం ఉందా ఏమన్నా మరి? రైతు బంధు పడుతుందని నమ్మకం లేదు. నమ్మకం అసలుగా నమ్మకం లేదు. చెప్పులు అరిగినాయి, కాళ్ళు అరిగినాయి. నీకు వీడికి 4-5 కిత వచ్చిన బ్యాంకు. భార్యకు నీళ్ళు కొట్టు కూడా ఆపే లేరాడ ఆరుతురు తిరుగుడు, మొత్తం ఇదే తిరుగుడు. కాకా నమస్తేనే. నమస్తే. నీకొక నమస్తే. నమస్తే. ఎట్లున్నారు? బొక్క తిన్నారా? తిన్నాము. నమస్తేనే. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటున్నా అంటే 3 తారీఖు నుంచి 7 తారీఖు దాకా మన రైతు బంధు గురించి అప్లికేషన్ పెట్టుకోవాలన్నట్టు వినబడ్డది. మరి రైతు బంధు వస్తుందంటావా? ఈ అప్లికేషన్ ఎందుకోసం అంటావు? అప్లికేషన్ పెడతా అంటుండు. రైతు బంధు సంక్రాంతి వరకు ఇస్తా అంటుండు. సంక్రాంతి వరకు ఇస్తా అంటుండు. మరి అప్లికేషన్లు ఎందుకోసం అంటావు? అప్లికేషన్ అది ఎందుకోసం అర్థమైతలేదు. అంటే మంచి కంటావా చెడు కంటావా? ఎందుకు అనుకుంటున్నావు? అది చెడుకే అంటావా? చెడే. అది ఏం జరుగుతుంది అంటావు? చెడు అంటే ఖరాబ్ పని. ఇవరకు ఎన్నో పథకాలు పెట్టిండు, అవి రద్దు చేసిండు. ఇది కూడా రద్దు చేస్తాడని అనుకుంటున్నాం. అంటే వస్తుందంటావా రాదంటావా? రాదు అనుకుంటున్నాం. నువ్వేమనుకుంటున్నావే? రైట్. ఇక అది చెప్పలేం. అది ఈ అప్లికేషన్ల సిస్టమ్ ఎందుకంటావు? ఈ అప్లికేషన్కి ఇష్టం ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర పోయి తెలంగాణ చేసిండు. ఆంధ్ర పోయి తెలంగాణ అయింది. తెలంగాణ అయింది కాబట్టి మార్చుతున్నాడు అన్నట్టు ఒకటి మంచి పని అది. కానీ కాబట్టి ఏంటంటే ఈ రైతు బంధు వస్తుందా రాదా, వేస్తాడా, 14 తారీఖు వరకు క్లియర్ చేస్తా అనేది టీవీలో చెప్తుండు. అంతకి ముచ్చిలు మనకేం తెలియదు. ఇక అయితే ఒకటి ఏమనిపిస్తుంది అంటే ఇది పంట వేసిన భూములకే ఇస్తాను అంటుండు. అది కరెక్టే అంటావా నిర్ణయం? పంట వేసినాయి అంటే చూడు, వర్షాకాలంలో అంటే బోర్లు వర్షం పడుతుంది, వర్షం నీళ్ళు కాబట్టి ఇన్ని బోర్ నీళ్ళు బట్టి మొత్తానికి వేస్తారు. ఈ యాసంగికి ఏంటంటే ఓన్లీ బోర్ నీళ్ళే కావాలా. కొన్ని బోర్లు గ్యాప్ ఇస్తాయి, కొన్ని బోర్లు పోయినప్పుడు అది ఎట్లన్నా బీడు ఉంటుంది. చూసేది ఉంటే వర్షాకాలంలో చూడాలా.
ఏదైనా పంట చూడాలంటే వర్షకాలంలో చూడాలి. వర్షకాలంలో చూస్తే అర్థమవుతుంది. అంటే ఈ బోర్లు లేని భూములకు అట్లా పంటను చూడకుండా కూడా ఇచ్చేసేయాలంటావు అంతేనా? ఇయ్యాల మళ్ళా అయితే ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో 100 ఎకరాలు 1000 ఎకరాలకు గుట్టలకు పుట్టలకు అడవులకు అన్నిటికి ఇచ్చిర్రు. ఇప్పుడు అయితే ఇప్పుడు అట్లా కాకుండా 5 నుంచి 10 ఎకరాల లోపే ఇస్తాను అంటున్నాడు. అది నిర్ణయం కరెక్టే అంటారా? ఆ నిర్ణయం కరెక్టే. ఆ నిర్ణయం కరెక్టే. 5 నుంచి 10 దాకా ఇస్తే అంటే కాబట్టి యాసంగి కాబట్టి నేనే కరెక్ట్ అది. కొంచెం బీడు ఉంటుంది, కంపల్సరీ బీడు ఉంటుంది. కంపల్సరీ బీడు ఉంటుంది. ఎందుకను కొన్ని హైట్లో ఉన్నాయి, కొన్ని వందూరులో ఉన్నాయి. హైట్లో ఉన్న బోర్లు పోయాయి. పోయకుండా ఆడు ఏం చేస్తాడు? వ్యవసాయదారి అనవసరంగా పైసలు నీళ్ళలో పోయాలా, పెట్టుబడి పెట్టాలా, మళ్ళీ పంట చేతికి రాదు. అందుకొరకే దాన్ని అట్నే ఆపి చేస్తాడు. ఏదైతే పారుతుందో అది కంపల్సరీ చేస్తూనే ఉంటాడు. నచ్చిందా? అయితే మీరు బోర్ ఉన్నది చూసి బోర్ ఉన్నదానికి లేని దానికి 5 ఎకరాల లోపు ఇస్తే మంచిది అంటారు. అంటే అందరికీ ఒక్క తీరంగానే కావాలంటే 2 ఎకరాలోడు 3 ఎకరాలోడు 4 ఎకరాలు అందరికి సమానమే ఇయ్యు, పర్వాలేదు. అది నమ్ముతాం. మరి నమ్మకం ఉన్నదా మరి ఇస్తాడని? ఇక అది చెప్పలేము. నమ్మకం లేదంటారు అందరూ, కానీ 1% తప్పని ఇస్తే ఇవ్వచ్చు కూడా.